సురేఖ హర్ట్ అయ్యారు, కరెక్టే. ఆమెని పర్సనల్ గా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం తప్పే. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు, అది కూడా కరెక్టే. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు, ఖచ్చితంగా జరగాల్సింది. కానీ ఎవరు సారీ చెప్పాలి, ఎవరు విచారణ చేయాలి, ఇదంతా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. ఎవరినో టార్గెట్ చేయబోయి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇంకెవరి గుండెలను బద్దలు చేసేశాయి. పొలిటికల్ వివాదంలోకి అక్కినేని ఫ్యామిలీని, మరికొందరు హీరోయిన్లను లాగుతూ మంత్రి మాట్లాడిన మాటలు సునామీనే సృష్టించాయని చెప్పాలి. కాంగ్రెస్ లో ఇప్పుడు ఎంతమంది కొండా సురేఖ మాటలను సమర్థిస్తారు అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇటు టాలీవుడ్ కూడా కొండా సురేఖ వేసిన బండపై గట్టిగానే రియాక్ట్ అయింది. రైట్, సో కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వరుస పెట్టి ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. కొండా సురేఖ ఎందుకు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అంటూ వాళ్ళంతా కూడా ఫైర్ అవుతున్న పరిస్థితిని చూస్తున్నాము. మంత్రి కొండా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, అటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా దావానలల్లా వ్యాపిస్తున్నాయి. ఆమె పెట్టిన మాటల మంటతో టోటల్గా టాలీవుడ్ భగ్గుమంటోంది. ఒకవైపు అక్కినేని కుటుంబం వివరణ ఇచ్చుకుంటూనే మంత్రి సురేఖని కడిగి పారేస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటు పొలిటికల్ గా కూడా ప్రత్యర్థులు మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. దుమారం రేపుతున్న ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, సమంత నాగ చైతన్య విడాకులపై మంత్రి మాటలపై మంటలు రేగుతున్నాయి. టాలీవుడ్ మొత్తం ఘాటుగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. మంత్రి కొండాపై అక్కినేని కుటుంబం చాలా ఆగ్రహంగా ఉంది. దయ్యం పట్టినట్టుగా కొండా సురేఖ మాట్లాడారు అని అమల ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలు అబద్ధం, అసంబద్ధం అని నాగార్జున కూడా చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ నేతలు సమర్థించారు. మంత్రి కేటీఆర్ వల్లే ఆ ఇద్దరు విడిపోయారు అంటూ కొండా సురేఖ మాట్లాడారు. ఆమె ఏమన్నారో చూద్దాం. ఈరోజు జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు.